బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మన కర్మలు ఏం చేసినా కానీ మంచి చేస్తే మంచి కర్మలు, చెడు చేస్తే చెడు కర్మలు మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అవి ఎప్పుడో కాదు, ఖచ్చితంగా ఇప్పుడే వచ్చి తీరుతాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటాం కదా. దాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటి ఒక విషయాన్ని మీకు ఒక కథ రూపంలో చెప్తానమాట. ఏం లేదండి, ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి ముగ్గురు మంత్రులు ఉంటారు. రాజుగారు ముగ్గురు మంత్రుల్ని కూడా పిలిపించి, ముగ్గురు వెళ్ళి పండ్లు తీసుకొని రండి సాయంత్రానికల్లా అని చెప్పేసి 3 సంచుల్ని ఇచ్చి పంపిస్తాడనమాట. అయితే ముగ్గురు కూడా అడవికి వెళ్తారు పండ్లు తీసుకురావడానికి. అయితే మొదటి మంత్రి అనుకుంటాడు, రాజుగారు పండ్లు తెమ్మన్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి కార్యానికే అయి ఉంటుంది, మంచి కార్యానికి కాబట్టి మంచి పళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చక్కగా ఆ సంచిని పండ్లతో నింపేస్తాడనమాట. ఇక రెండవ మంత్రి, అరే రాజుగారికి ఎందుకు పండ్లు, అయినా ఆయనకేమన్నా పండ్లు కొరత ఏమన్నా ఉందా చెప్పు అని చెప్పేసి అనుకొని మనసులో, అయినా సరే రాజుగారు తెమ్మన్నారు కదా అని చెప్పేసి మంచి చెడు చూసుకోకుండా, అంటే కుళ్ళినవి ఏవైనా కానీ తనకి ఏది కనిపిస్తే అది ఆ సంచి నింపాలన్న ఒక ఉద్దేశంతో అన్ని పళ్ళని ఆ సంచిలో వేసేస్తాడు. ఇక మూడవ మంత్రి అయితే, అసలు రాజుగారికి పండ్లతో పనే ఉంది అని చెప్పేసి అనుకొని, నేను ఏదైనా పండ్లు ఒకవేళ కష్టపడి సంచి నిండా పండ్లు తీసుకొని వెళ్ళినా కానీ రాజుగారు ఏమైనా నిజంగా పండ్లు తెచ్చడా లేదా అని చెప్పేసి ఏమైనా చూస్తారా, చూడరు కదా అని చెప్పేసి మొత్తం అడుగునంతా ఏమి లేకుండా ఆకులు పడేసేసి పైన వరకు కనిపించే వరకు మాత్రం పండ్లు వేస్తాడనమాట. అంటే ఎలాగూ చెకింగ్ చేయరు కదా అన్న ఉద్దేశంతో. సాయంత్రాన్ని అందరూ కూడా రాజుగారి దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు తెచ్చిన సంచులు ఏవైతే ఉన్నాయో అవి అప్పచెప్తారనమాట. అప్పుడు రాజుగారు నిజంగానే పనిలో ఉండి అసలు వాళ్ళు తెచ్చిన వాటిని ఏటిని కూడా ఆయన పరిశీలించరు. సైనికులకి ఒకటే మాట చెప్తారనమాట, ఈ ముగ్గురిని తీసుకెళ్ళి బందిఖానాలో వెయ్యండి ఒక నెల రోజుల పాటు అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు నిజంగానే వాళ్ళు ఎందుకు వేయమన్నారో వీళ్ళకి తెలియదు, రాజు వేయమన్నాడు, సైనికులు తీసుకెళ్ళి వేసేసారనమాట. ఫస్ట్ మంత్రి ఎవరైతే ఉన్నారో, అంటే రాజుగారు తెమ్మన్నారు, ఏదో ఒకటైనా కానీ మంచి కార్యానికి తెమ్మంటారు అని చెప్పేసి ఎవరైతే ఆలోచించి మంచి కాయలు తీసుకున్నాడో ఆయన చక్కగా ఆ మంచి కాయలు అన్నిటిని తిని మళ్ళా రాజుగారి దగ్గరికి ఆస్థానానికి చేరుకుంటాడనమాట నెల రోజుల తర్వాత. ఇంకొక రెండో వాడు కుళ్ళినవి అన్నీ పుచ్చినవి అన్నీ కూడా కలిపి వేస్తాడు కాబట్టి మంచి కాయలు ఉన్నంత వరకు తింటాడు. ఇక ఆకలి తట్టుకోలేక ఆ పిచ్చికాయలు కూడా తినడం వల్ల ఆరోగ్యం చెడిపోయి మంచానికి పరిమితం అయిపోతాడనమాట. ఇక మూడోవాడు అతి తెలివితో అసలు పైన మాత్రమే కాయలు వేసి కిందంతా ఆకులు పెట్టాడు కాబట్టి ఆ కాయలు అయిపోయినాక ఇంకా ఆకలి తట్టుకోలేక ఆ ఆకులు అలవలు కూడా తిని వాటిని ఆరాయించుకోలేక వారం రోజుల్లోనే చనిపోతాడనమాట. దీన్ని బట్టి కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన పెద్దవాళ్ళు అందుకే చెప్తూ ఉంటారు, మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకి చెడు అని చెప్పేసి. మనం మొదటి మంత్రి ఏదైతే ఉన్నాడో రాజుగారు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, అది ఎందుకు చేయమన్నారో మంచికే చేయమన్నారేమో అనుకొని మంచిగా ఆలోచించి చేశాడు కాబట్టి ఆయనకి మళ్ళీ ఆస్థానానికి వచ్చే అవకాశం దక్కిందనమాట. ఇక రెండో వాడు ఎంతో కొంత మోసం చేయాలనుకున్నాడు కాబట్టి అదే అతన్ని మంచం పాలు చేసింది. ఇక మూడోవాడు మరీ మితిమించిన తెలివితేటలతో ఉన్నాడు కాబట్టి అలాంటిది అతన్ని ముంచేసింది అనమాట. ఎంత వేల వందల మంది గోవులు ఉన్నా కానీ గోవు తల్లి గోవుని ఎట్లయితే గుర్తుపట్టి పిల్ల గోవు వెళ్తుందో అదే విధంగా నువ్వు ఎంత మంచి కర్మలు చేసినా కానీ చెడు కర్మలు కూడా చేసి ఉంటే ఖచ్చితంగా ఆ చెడు కర్మలు నిన్ను వెంటాడటం అనేది తప్పదన్నమాట. నువ్వు దాని నుంచి ఎప్పుడూ కూడా తప్పించుకోలేవు కాబట్టి ఎప్పుడూ కూడా నీకు సాధ్యమైనంత వరకు నువ్వు చేయదగినంతలో మంచి చేయడానికే ట్రై చెయ్యి. ఇవన్నీ చెప్పడానికే చేయడానికి కాదని మీరు అనుకోవచ్చు, నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని. బట్ కానీ ట్రై చేయడంలో అయితే తప్పు లేదు కదా. ఒక ట్రై చేద్దాము. 100 తప్పులు మనం చేస్తూ ఉన్నాం అనుకున్నట్టే ఎదుటి వాళ్ళని తిట్టడము సంథింగ్ ఏదో ఒకటి రోజు మొత్తంలో ఆ 100ని 99 చేయడానికి ట్రై చేద్దాం. ఆ 99ని 98 రోజులు, అలా ఒక నెల రోజులు ఛాలెంజ్ లాగా 2 నెలలు ఛాలెంజ్ లాగా మనం పెట్టుకుని మనల్ని మనము ఎంతో కొంత మార్చుకోవడానికి ట్రై చేద్దాం. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.